నాసిరకం ఆహారం పెడుతున్నారని ఓయూ మహిళా వసతి గృహ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వసతి గృహం ముందున్న ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ముక్కుపిండి మెస్ ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు ఆహార నాణ్యతను గాలికొదిలేశారని పీజీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని వాపోయారు. ఓయూ విద్యార్థుల వ్యవహారాల అధికారి లక్ష్మీనారాయణ సమస్య పరిష్కరిస్తామని ఆందోళన చేస్తున్న వారికి హామీ ఇచ్చారు. 15 days నుండి మేము మెనూ ఇచ్చాం, కాకపోతే అది ఫాలో కావట్లేదు. అండ్ ఫాలో అయినా అందులో మొత్తం రాళ్ళు ఇంకా వెంట్రుకలు ఇలా వస్తున్నాయి. ఫుడ్ సరిగ్గా ఉండలేదు, ఉన్న ఫుడ్ కూడా అసలు కరెక్ట్ టైంకి ఇస్తలేరు. పోయి కరెక్ట్ తిందామనేసరికి ఒకటి ఉంటే ఒకటి ఉండదు. 15,000 బిల్ కట్టిస్తున్నారు. బిల్ కట్టండి బోనఫైడ్ పైన బస్ పాస్ కి కావాలన్నా కూడా వారం తిప్పించుకుంటున్నారు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా సన్న బియ్యం అంటారు. అది సన్న బియ్యం కాదు, ఇంకా రేషన్ బియ్యంని సన్న బియ్యం చేసి మాకు వండుతున్నట్టున్నారు. ఒకరోజు ఉడకదు, ఒకరోజు మెత్త గుజ్జులాగా అవుతుంది. ఏం తింటారు అసలు? తిని మేము ఏం చదువుకుంటాము? ఇది యాక్చువల్లీ 15 days నుంచి రిపోర్ట్ అవుతుందండి. రిపీట్ అవుతుంటే మేము ఆల్రెడీ కేర్ టేకర్కి చెప్పాం. లేడీస్ అయినప్పుడు క్వాలిటీ ఫుడ్ తినకుండా ఎలా ఉంటామండి? మార్నింగ్ 9కి వెళ్తాం, కాలేజ్కి వచ్చేసరికి 3 అవుతుంది.